బట్ చనిపోయినప్పుడు వైఫ్ చనిపోయినప్పుడు మీతో పాటు యాక్ట్ చేసిన స్టార్ హీరోలు వచ్చి చిన్న మీకు మేమున్న ఇండస్ట్రీ ఉంది, మా ఫ్యామిలీ ఉంది అని మీ భుజం తట్టి మీకు ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఎవరు రాలేదని ఒక వార్త బయట ఎక్కువ నడిచింది ఆ రోజుల్లో. రాలా ఎవరు ఎక్కువ ఆ? రాలా. నాకు పరిగెత్తుకొని వచ్చింది మాత్రం ఫస్ట్ ప్రకాష్ రాజ్. ఉమ్, ఎందుకంటే ప్రకాష్ రాజ్ వాడు కూడా ఆమె నేరుగా ఇంటికి వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద ఏముంది ఫుడ్ ఉమ్. అని తినేంత చనువు. మీ ఇద్దరు అంత మంచి ఫ్రెండ్స్. నేను అతను యాక్టర్ కాకముందే నాకు ఫ్రెండ్. ఓకే. ఎందుకంటే వాళ్ళ వైఫ్ నాతో యాక్ట్ చేసింది, First. లత. లత. ఆ, నా పక్కన హీరోయిన్గా చేసింది. ఓకే. అప్పుడు వాళ్ళు లవ్లో ఉండగా ఆ అమ్మాయిని కలవడానికి వచ్చేవాడు చెన్నై నుంచి. ఉమ్, అప్పుడు అతను ఏదో ఒక సీరియల్ చేస్తున్నాడు. రిటర్న్ సెట్లో ఉండేవాడు, లేదంటే రిటర్న్ ఫ్లైట్లో ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఉమ్. అలా అప్పటికే పరిచయం. దాని తర్వాత మేము ఇద్దరం కలిసి చేసిన ఫస్ట్ సినిమా అంతఃపురం. అవును. అక్కడి నుంచి ఒరే ఒరే అనుకునే అంత చనువే ఉంది. ఫస్ట్ ఆయన వచ్చారు. పాపం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఇచ్చే వచ్చాడు. ఉమ్, డైరెక్ట్గా ఇట్టే వచ్చాడు. ఏమైంది ఏంటని జయసుధ గారు అందరికంటే ముందు అటెండ్ అయింది. ఆవిడ ఉదయాన్నే వచ్చేసి కేఎస్ రామారావు గారు. కేఎస్ రామారావు గారు నాకు తెలిసి మ్యాక్సిమం ఆమె చేతి ఫుడ్ తిన్నా ఆయన. ఉమ్, మ్యాక్సిమం. ఎందుకంటే రామారావు గారి ఇంట్లో నాన్ వెజ్ చేయరు. చాలా స్వతంత్రంగా చిన్న మధ్యాహ్నం భోజనానికి వస్తున్నాను అని చెప్పి ఆయన కాకుండా ఇంకొక ఇద్దరిని తీసుకొస్తాడు. ఉమ్. సార్ చెప్పకుండా వెళ్తున్నాము ఇద్దరండి, మీరు రెడ్ అయ్యా నేను చూపిస్తాను. ఈమె నలుగురికి చేసి పెట్టేది, ఆయన ముగ్గురిని తీసుకొస్తే వంట చాలా బాగా చేస్తారు. చాలా బాగా చేస్తుంది. ఉమ్, చాలా బాగా అంటే ఆ పెట్టే మనస్తత్వం ఉంటేనే అవి టేస్టీగా వస్తాయి డెఫినెట్గా. అవును, అవును. కానీ చిన్న ఎప్పుడు 10 మంది ఉండాలి, 10 మందికి వంట చేసి పెట్టాలి, అలాంటి మనస్తత్వం, అలాంటి చేతులు మీవి. అలాంటిది ఈరోజు ఇంటికి వస్తే మిమ్మల్ని తిన్నారా లేదా అని అడిగేవాళ్ళు లేరు. ఒక్కళ్ళే సింగిల్గా సోలోగా ఉన్నప్పుడు మీలో మాట్లాడుకుంటారు, లేకపోతే ఆమెను చూస్తూ ఏడుస్తారు, లేకపోతే ఎవ్వరు నా అనుకునే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఎలా ఉన్నావు, తిన్నావా టయానికి అనే వాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడు? అంటే నా బిడ్డలను చూసుకుని బతికాను నేను. ఇప్పుడు వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళారు, ఇక ఆడపిల్లలు కాబట్టి తప్పదు పంపాలి. దేవుడు అంతవరకే రాశాడు మనకి అనుకోవాలి. వేరే వాళ్ళు ఎవరు నా మనసులోకి రారు అంత తేలిగ్గా. నా కష్టం వస్తే తనకే చెప్పుకుంటా బాగుందోడి కంటే కూడా. తర్వాత పెళ్లి చేసుకొని వచ్చి ఉంటాయి కదా ప్రజలు ఇంటి వాళ్ళ ఫ్యామిలీ. మా వాళ్ళు కూడా అడిగారు, మా బామర్ది వాళ్ళు కూడా, ఇఫ్ ఎనీథింగ్ అని అంటే ఆప్షన్ లేదు. మా బావమరిది నాతో బాగా క్లోజ్గా ఉంటాడు. మేము ఇద్దరం కలిపి సరదాగా 6 monthsకో 3 monthsకో ఒకసారి అటు శ్రీలంక కానీ రాబా వెళ్దాం అని అంటాడు. తనే అన్ని టికెట్స్ వేసి తీసుకెళ్ళి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను ఐఎమ్ బిజీ విత్ షూటింగ్స్లో బిజీగా ఉండడం వల్ల దానివల్ల కొంత లోన్లీనెస్ తెలియట్లా. కొంత తెలియట్లేదు. కానీ ప్రతిరోజు బాధపడేది ఎప్పుడంటే 9 గంటల దాకా చేస్తాను షూటింగ్. 9 గంటలకు వచ్చేసి అప్పటిదాకా ఉదయం 8 వెళ్ళిపోతాను. అప్పటిదాకా అందరూ సరదాగా జోకులు గీకులు. మధ్యాహ్నం డెఫినెట్గా ఇప్పుడు కూడా మధ్యాహ్నం ఒక 5-6 మందికి ఫుడ్ చేయిస్తాను లొకేషన్లోనే. కుక్ ఉంటాడు, ఒక నాన్ వెజ్, ఒక రసం, పెరుగు, కంఫర్టబుల్ భోజనం, ఒక 5-6 మంది తింటారు. ప్రతిరోజు స్వీట్స్ తీసుకెళ్తాను. అందరూ నాకు చిన్న పెద్ద తారతమ్యం ఏమీ లేదు. డైరెక్టర్కి పెట్టాలి, లేదంటే ప్రొడ్యూసర్కి పెట్టాలి. ప్రొడక్షన్ బాయ్ అయినా కానీ తిన్నావా ఇదిగో ఇది వేసుకో. అలా ఉండే పర్సన్ సాయంత్రం ఒక్కళ్ళే వచ్చి ఇంటి తాళం అదే చెప్పబోయింది. ఇప్పుడు ఆ 9కి 9:30కి వచ్చి అప్పటిదాకా ఉంటుంది. బ్యాగులు తీసుకొని డోర్ తీసి చూసిన వెంటనే ఒక 2 minutes అలా ఉంటుంది. ఇంకా దాని తర్వాత కొంచెం అందుకని ఈ మధ్య కొంచెం థ్రెడ్మిల్ కూడా చేస్తున్నా. ఒక 5 months నుంచి షూటింగ్ ఉంటే ఈవినింగ్ వచ్చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ అర్లీగా రెడీ అవ్వాలి కాబట్టి. షూటింగ్ లేకపోతే మార్నింగ్ థ్రెడ్మిల్ చేసి డైట్ నేను తినేది చాలా లిమిటెడ్. నేను చాలా పెద్ద తిండిపోతున్నాను అనుకుంటారు అందరూ, కానీ నాకు పెట్టడమే తెలుసు. కానీ
నేను తినేది మార్నింగ్ ఒక అరటిపండు 3 చిన్న ఇడ్లీ తిన్నా, ఇంకేం తిన్నాను. టిఫిన్ ఇంకేమి తిన్నాను. ఎందుకనంటే నాకు కొంచెం ఈ గ్యాస్ట్రిక్ ఇన్ని వచ్చి తగ్గాయి, దాన్ని కాపాడుకుంటాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.